Hello, hi everyone. Welcome to Mikosam Health and Education channel. Today topic is CMS-ED course full detail. CMST means Community Medical Service and Essential Drugs. ఈ కోర్సెస్ గురించి కంప్లీట్ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇందులో చాలా మందికి ఉన్న డౌట్స్, వాట్ ఈస్ CMST కోర్స్ డ్యూరేషన్, గుర్తింపు ఉందా లేదా, అసలు గుర్తింపు ఉంటే ఎక్కడి నుంచి ఉంది, మన పేరు ముందు డాక్టర్గా పేరు పెట్టుకోవచ్చా, మనం ఈ కోర్స్తో క్లినిక్ ఓపెన్ చేయొచ్చా, ఈ కోర్స్ చేసుకున్న తర్వాత అసలు ఏ డ్రగ్స్ యూజ్ చేయొచ్చు, లీగల్ స్టేటస్ ఆఫ్ CMS-ED అంటే చాలా మంది సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ ఉంది అండ్ WHO అప్రూవల్ ఉంది అని అంటారు. సో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ కోర్స్ గురించి నా ఒపీనియన్ చివరిలో అండ్ ఒక RMP డాక్టర్ లాగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఎలా RMP డాక్టర్గా అవ్వచ్చు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈస్ CMS-ED కోర్స్? CMS-ED కోర్స్ మీన్ కమ్యూనిటీ మెడికల్ సర్వీస్ అండ్ ఇసెన్షియల్ డ్రగ్స్. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 18 months, కొందరు అంటారు 2 years అని కొందరు అంటారు. సో దీని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఈ కోర్స్ గురించి చెప్పే ముందు ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ గురించి మీకు అవగాహన రావాలి, అసలు ఎలా ఉంది ఏంటి అంది. ఎందుకంటే CMS-ED కోర్స్ అనేది ఏ కేటగిరీకి చెందుతుంది, ఇందులో ఏ కౌన్సిల్ అండర్లో ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కౌన్సిల్ కానీ చట్టాలు కానీ ఎలా తయారవుతుంది అనేది మీకు అవగాహన రావాలి. దానికోసం ఫ్రీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ అండ్ ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇండియాలో ఏదైనా యాక్ట్ కానీ లా కానీ తయారవ్వాలంటే యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ప్రకారం అవుతుంది. ఇది ఎలా అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ సిస్టమ్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో ఉంటుంది. ఇందులో బేసికల్గా 2 type ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. అందులో వచ్చేసి మెడికల్ అండ్ సెకండ్ వచ్చేసి పారామెడికల్ అని ఉంటుంది. మెడికల్ అంటే మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. MBBS, BDS, BAMS, BSMS, BUMS, BAMS, BYNS అంటే MBBSతో పాటు BDS, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇవన్నీ మెడికల్ కోర్స్ అండర్లో వస్తుంది. ఈ కోర్సెస్ అన్నిటికీ సంబంధించిన కౌన్సిల్ నుంచి గుర్తింపు ఉంటుంది అండ్ దానికి సపరేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సేమ్ MBBS కానీ BDS కానీ అన్నిటికీ పై స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ కోర్సెస్కైనా సంబంధించిన కౌన్సిల్ ఉంటుంది, అక్కడ నుంచి గుర్తింపు ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిమైనింగ్ కోర్సెస్ ఏదైతే ఉంటుంది పారామెడికల్ అండర్లో వస్తుంది. కాకపోతే పారామెడికల్ కోర్సెస్లో మళ్ళీ చాలా కౌన్సిల్స్ ఉంటాయి. మళ్ళీ పారామెడికల్లో చాలా కోర్సెస్ ఉంటుంది అండ్ నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, అలైడ్ హెల్త్ సైన్స్ వీటన్నిటికీ సపరేట్ కౌన్సిల్ ఉంటుంది. నర్సింగ్కి నర్సింగ్ కౌన్సిల్, ఫార్మసీకి ఫార్మసీ కౌన్సిల్, ఫిజియోథెరపీ కౌన్సిల్. రిమైనింగ్ కోర్సెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ అలైడ్ హెల్త్ సైన్స్ అని ఒక కౌన్సిల్ వచ్చింది, దాని అండర్లో ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన అలైడ్ హెల్త్ సైన్స్ అనేది ఎలా అయింది అనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ద నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ సైన్స్ కౌన్సిల్, దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఏదైనా బిల్ ప్రపోజ్ అవ్వాలంటే స్టేట్ కానీ సెంట్రల్లో కానీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ రెడీ చేసుకోవాలి. అది ఈ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, వాటి కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఆ కోర్సెస్ ఏంటి, వాటి ఫుల్ డెఫినేషన్ అనేది ప్రిపేర్ చేసి ఒక బిల్ ప్రపోజ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి పార్లమెంట్కి పంపిస్తుంది. పార్లమెంట్ పంపించిన తర్వాత నెక్స్ట్ లోక్సభ, నెక్స్ట్ రాజ్యసభ, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా స్టెప్ బై స్టెప్ అప్రూవల్ అయిపోయిన తర్వాత దానికి ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత అది ఒక యాక్ట్ కానీ ఒక కౌన్సిల్ కానీ తయారవుతుంది. ఈ విధంగా సేమ్ ఇంతకుముందు కూడా MBBS, BDS, BMS ఏదైతే కోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ అదే విధంగా కౌన్సిల్గా తయారైనాయి. సో ఆ సేమ్ స్టేట్లో కూడా ఇలాగే ఉంటుంది. స్టేట్లో కూడా ఇలా బిల్ ప్రపోజ్ చేయాలి అసెంబ్లీలో, తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, తర్వాత గవర్నర్ ఒక నోటిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాత అది యాక్ట్ కానీ కౌన్సిల్ కానీ తయారవుతుంది. సో పబ్లిక్ హెల్త్ అండ్ హాస్పిటల్ సబ్జెక్ట్ అనేది అండర్ స్టేట్ గవర్నమెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏ మెడికల్, పారామెడికల్ మిగతా కోర్సెస్ ఏదైతే ఉంటాయో ఈ విధంగా కౌన్సిల్ అండ్ యాక్ట్ అనేది ఈ విధంగా ఒక్కొక్క కోర్సుకి ఒక డెఫినేషన్ ఉంది అండ్ దానికి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక బిల్ ప్రపోజల్ ప్రాసెస్ ఉంది. కానీ CMST అనేది దానికి సంబంధించి ఈ నేను పైన చెప్పిన ప్రాసెస్లో ఎక్కడ అనేది యాక్ట్ కానీ కౌన్సిల్ కానీ లేదు. ఇది క్లియర్. సో అసలు ఏంటి మరి అలా ఉన్నప్పుడు CMS-ED అనే కోర్స్ ఎక్కడ నుంచి గుర్తింపు ఉంది? మరి చాలా మంది చెప్తున్నట్టు సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ ఉందని చెప్పారు కదా, దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. అయితే నో యాక్ట్ అండ్ లా ఫర్ దిస్ కోర్స్. సో దీని గురించి ఏ యాక్ట్ కానీ లా కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది కోర్స్ గురించి ఒక డెఫినేషన్ అనేది లేదు కాబట్టి
దీనికి ఏ కాలేజ్ అనేది గుర్తింపు లేదు. అయితే WHO నుంచి గుర్తింపు ఉంది, అది వేరే సబ్జెక్ట్. WHOలో గుర్తింపు ఎందుకు ఉందంటే వరల్డ్లో దాదాపుగా 216 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి. అన్నిటిలో ఆర్థిక పరంగా బాగున్న దేశాలైతే వాటికి సపరేట్గా కౌన్సిల్ అండ్ సపరేట్గా ప్రాసెస్ ఉంటుంది. కొన్ని దేశాల్లో అయితే అసలు ఏమీ లేదు, బేసిక్ మెడికేషన్స్ కూడా లేదు. కాబట్టి కొన్ని కోర్సెస్, ఈ CMSED అనే కోర్సెస్ కొన్ని దేశాలకు పర్మిషన్ అనేది WHO వాళ్ళు ఇచ్చారు, అది వాస్తవం. మన దేశంలో కూడా ఇచ్చారు, కానీ ఈ పర్మిషన్ ఇచ్చింది ఎప్పుడు 2023 కంటే ముందు. అప్పుడున్న టెక్నాలజీ వేరు, అప్పుడున్న గవర్నమెంట్ వేరు, అప్పుడున్న ఆర్థిక విధానం వేరు. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది కాబట్టి దానికి దీనికి పోలిక అనేది అస్సలే లేదు. WHO పర్మిషన్ ఉంది ఈ కోర్సెస్కి, కానీ కొన్ని కంట్రీస్కి మాత్రమే ఉంది. మన దగ్గర WHO నుంచి అప్రూవల్ తీసుకొని దానికి సంబంధించిన యాక్ట్ కానీ లా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది WHO పర్మిషన్ గురించి. నెక్స్ట్ సుప్రీంకోర్టు గురించి. సుప్రీంకోర్టు పర్మిషన్. ఈ సుప్రీంకోర్టు పర్మిషన్ 2023 సుప్రీంకోర్టులో ఈ CMSED కోర్సెస్ గురించి ఒక వాదన అయితే వచ్చింది. ఎవరెవరి మధ్య అంటే సోనాక్షి బక్షి వర్సెస్ వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఈ కేసు అనేది వచ్చింది. ఇది వెస్ట్ బెంగాల్ హైకోర్టు నుంచి వచ్చింది. సో అక్కడ సుప్రీంకోర్టు అనేది ఒక క్లారిటీ, దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. CMSED అనే కోర్స్ WHO కూడా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వీళ్ళు పెట్టుకోవచ్చు, క్లినిక్ మాత్రం పెట్టుకోవడానికి అవకాశం లేదు అని చెప్పారు. అండ్ అది చెప్తూ ఆ సెంటెన్స్ ఎందుకు చెప్పారు అంటే 2023లో మనకి హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ప్రతి 30,000 పాపులేషన్కి ఒక డాక్టర్ ఉండేది. సో ఆ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మోర్ దెన్ 80 to 90% ఈ RMPs అనే వ్యవస్థనే ట్రీట్మెంట్ ఇచ్చేది. సుప్రీంకోర్టు అనేది ఈ వర్డ్ ప్రైమరీ హెల్త్ కేర్లో వీళ్ళు వర్క్ చేయొచ్చు అండ్ ప్రైమరీ హెల్త్ కేర్లో వీళ్ళు పని చేయొచ్చు అని చెప్పి ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేసిందంటే 2023లో ఇండియాలో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్ చాలా 80 to 90% పీపుల్కి రూరల్ ఏరియాలో ఉండే RMPs డాక్టర్సే ట్రీట్మెంట్ ఇచ్చేది ఆ టైంలో దగ్గరగా. అండ్ ఎవ్రీ 30,000 పాపులేషన్కి ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉండేది. సో అలాంటి పరిస్థితిలో ఈ RMP వ్యవస్థ అనేది తీసేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆ రోజుల్లో. కాబట్టి సుప్రీంకోర్టు కూడా హ్యుమానిటీ బేస్ ఆధారంగా కొంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్తో అయినా ఈ CMSED కోర్స్ చేసిన వాళ్ళు కొంత నాలెడ్జ్ కలిగి ఉంటారు కాబట్టి జెన్యున్గా ట్రీట్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో సుప్రీంకోర్టు అనేది ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళే డాక్టర్గా చలామణి అవుతారని కాదు, సుప్రీంకోర్టు ఉద్దేశమే వేరు. అది కూడా కొన్ని రూల్స్ పెట్టింది. ఒక స్టేట్ మెడికల్ రిజిస్టర్లో CMSED కోర్స్ చేసిన వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రిజిస్టర్ నెంబర్ ఇస్తారు. అలా దానికి సంబంధించిన ఒక యాక్ట్ కానీ ఒక లా కానీ ఒక కౌన్సిల్ కానీ తయారు చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అండ్ అది ఎవరి అండర్లో నడవాలంటే ఆ ఏరియాలో ఉన్న CMOs ఉంటారు. ఆ CMOs అనేది ఎవరు, వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది, ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా పర్మిషన్ తీసుకోవాలనేది నేను డిఫరెంట్గా తర్వాత వీడియోలో చెప్తాను, అన్ని దీంట్లో చెప్పలేను. CMOs అనేది ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి పర్మిషన్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఈ స్టేట్ మెడికల్ రిజిస్టర్లో వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. ఆ విధంగా అన్ని వెరిఫై చేసిన తర్వాత అవన్నీ ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు CMS పర్మిషన్ ఇవ్వడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్టేట్ మెడికల్ రిజిస్టర్ కానీ దానికి సంబంధించిన CMSED కోర్సెస్కి సంబంధించిన ఏ పర్మిషన్స్ కానీ ఏ కౌన్సిల్ కానీ ఏ యాక్ట్ కానీ రాలేదు, ఏ స్టేట్లో రాలేదు. సో చాలామంది అంటారు మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది కదా, WHO పర్మిషన్ ఉంది కదా అంటే సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది, కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే దానికి సంబంధించిన యాక్ట్ కానీ లా కానీ తయారు చేసి దానికి ఒక పర్మిషన్ ఇవ్వడానికి ఒక ప్రాసెస్ తయారు చేయమని చెప్పింది. కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ దానికి సంబంధించిన యాక్ట్ కానీ పర్మిషన్ కానీ లాస్ కానీ తయారు చేయలేదు. కాబట్టి ఈ కోర్సెస్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ దాని ప్రకారం అయితే పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం అస్సలు లేదు. రీసెంట్గా అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్ కౌన్సిల్ అని వచ్చింది. కౌన్సిల్ లేని మెడికల్ కోర్సెస్ ఏదైతే ఉంటాయో, డాక్టర్కి హెల్ప్ చేసే కోర్సెస్ ఏదైతే ఉంటాయో, అంటే కొన్నిటికి కౌన్సిల్స్ ఉన్నాయి, కొన్నిటికి లేదు. లేని వాటికి అన్ని కోర్సెస్కి ఒక సపరేట్ యాక్ట్ తీసుకొచ్చి దానికి ఒక కౌన్సిల్ ఇచ్చింది. దాన్ని అలైడ్ హెల్త్ సైన్స్ ప్రొఫెషనల్ కౌన్సిల్ అంటారు. దాని అండర్లో ఈ CMSED అనే కోర్స్ కానీ వర్డ్ కానీ ఎక్కడ మెన్షన్ చేసి లేదు కాబట్టి ఇది కూడా ఈ కౌన్సిల్ అండర్లో రాదు. CMSED కోర్స్ అయిపోయిన తర్వాత ఎన్ని రకాల డ్రగ్స్ అనేది యూజ్ చేయొచ్చు అనే దానికి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో యాక్చువల్లీ యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 42 టైప్ ఆఫ్ మెడికల్ డ్రగ్స్ అనేది, కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేది వీళ్ళు యూజ్ చేయొచ్చు. అది కూడా జనరిక్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో
అవే యూజ్ చేయాలి అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. కానీ దీనిపైన కూడా చాలా మంది వేరే వేరే రకంగా చెప్తారు. కొందరు 200 అంటారు, కొందరు 300 మెడిసిన్స్, కొందరు 42 అంటారు. దీనికి కూడా క్లారిటీ అనేది లేదు. సో సిఎంఎస్టి కోర్స్ పైన మీకు కొంత అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్, వీళ్ళు క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చా అండ్ వాళ్ళ పేరు ముందు డాక్టర్గా పేరు పెట్టుకోవచ్చా? అసలు క్లినిక్ ఓపెన్ చేయడానికి అవకాశమే లేదు. సో లీగల్ స్టేటస్ ఆఫ్ సిఎంఎస్ఈడి కోర్స్ ఆల్రెడీ చాలా కేసెస్ వాదించడం జరిగింది. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది డిప్లొమా కోర్స్ కాదు, మా అండర్లో రాదని చెప్పింది. నెక్స్ట్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడిసిన్స్ అనేది ఇదైతే అసలు డిప్లొమా కోర్స్ మా అండర్లో రాదని చెప్పేసింది. నెక్స్ట్ ఏంటి, ఆయుర్వేదిక్ మా అండర్లో ఈ కోర్సెస్ అనేది రాదని వాళ్ళు కూడా చెప్పేశారు. 2020లో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి, మినిస్టర్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇది క్లారిటీ ఇచ్చేసింది. తర్వాత లాస్ట్కి యూజీసీ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సిఎంఎస్ఈడి అండ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ బై యూజీసీ అనేది 2018లో యూజీసీ కూడా దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో ఎక్కడ లీగల్ స్టేటస్ చూసుకున్నా మెడికల్కి సంబంధించిన కౌన్సిల్స్ అన్నీ ఇది మా అండర్లో రాదు కాబట్టి మేము అయితే పర్మిషన్ ఇవ్వలేమని చెప్పి ఆల్రెడీ చాలా కేసెస్ వాదించడం జరిగింది, వాళ్ళు క్లియర్ కూడా ఇవ్వడం జరిగింది. సో నా ఒపీనియన్ ఏంటి అంటే సిఎంఎస్ఈడి కోర్స్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక ఇన్ఫర్మేషన్ క్లారిటీ చెప్పబోతున్నాను. ఇండియన్ మెడికల్ సిస్టంలో చాలా వేరియేషన్ ట్రీట్మెంట్స్ ఉంది కూడా. అంటే మనకి ఎంబీబీఎస్, న్యాచురోపతి, ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. సిఎంఎస్ఈడి కోర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ కౌన్సిల్ లేదు, గుర్తింపు లేదు, లా లేదు కాబట్టి ఈ కోర్స్ చేసుకుంటే మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు, మీకు ఎవరు గుర్తింపు ఇస్తారు? సో యూనివర్సిటీయే చెప్తుంది, యూజీసీయే చెప్తుంది ఏ యూనివర్సిటీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి. సో చాలా ఇన్స్టిట్యూషన్లు ఏం చెప్తున్నాయంటే మాకు పర్మిషన్స్ ఉందండి, మేము WHO పర్మిషన్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, సో మేము ఈ కోర్స్ రన్ చేస్తున్నాం. అంటే అసలు ఈ కోర్స్ రన్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు పారామెడికల్ కోర్సెస్కి కౌన్సిల్ ఉంది, నర్సింగ్ కోర్సెస్కి కౌన్సిల్ ఉంది, మెడికల్ కోర్సెస్కి కౌన్సిల్ ఉంది, ఫిజియోథెరపీకి కౌన్సిల్ ఉంది, ఫార్మసీ కౌన్సిల్ ఉంది. మరి ఈ సిఎంఎస్టీకి ఏ కౌన్సిల్ ఉంది? గవర్నమెంట్ గుర్తింపు ఉన్న ఏ కౌన్సిల్ ఉంది? ఎక్కడా లేదు, ఇండియాలో ఎక్కడా లేదు. కాబట్టి ఇది అంతా ఫేక్ అనేది విషయం క్లియర్గా తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు ఇండియన్ హెల్త్ కేర్ సిస్టంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో నడుస్తూ ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, ఫిజిషియన్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ప్రకారం వాళ్ళకి సహాయం చేయడానికి పారామెడిక్స్ ఉంటారు. అంటే నర్సింగ్, ఫార్మసిస్ట్ అండ్ టెక్నికల్ స్టాఫ్స్, పారామెడిక్స్ స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి పర్మిషన్స్ ఉంది. ఎంబీబీఎస్ కానీ ఎంబీబీఎస్కి సమానంగా ఉన్న కోర్సెస్ ఏదైనా సరే 5 years చదువుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అంటే 5.5 years 6 years చదువుకున్న తర్వాత వాళ్ళకి ఇంత ప్రాసెస్ ఉంటుంది. అలాంటిది ఒక 18 months లేదంటే 2 years కోర్స్ డిప్లొమా చేసి వాళ్ళకి డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏ సిస్టమ్ పర్మిషన్ ఇచ్చింది? మీకు మీరే క్వశ్చన్స్ వేసుకోండి. ఇలా 18 months 2 years కోర్స్కే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు? బీఎస్సీ నర్సింగ్ 4.5 years, ఫార్మ్ డి 6 years, ఫార్మసీ 4 years, అదే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ అంటే బీఎస్సీ పారామెడికల్ కూడా 4 years కోర్స్. ఇవన్నీ ఈక్వల్ టు ఎంబీబీఎస్తో సమానంగా కొంత సిలబస్ ఉంటుంది. ఎంబీబీఎస్తో సమానంగా అనటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ వాళ్ళతో సమానంగా చదువుతారు వాళ్ళు. మరి అంత చదివేసి వాళ్ళకి అవకాశం లేనప్పుడు వీళ్ళకి 18 months 2 years కోర్స్ చేసుకొని వీళ్ళకి ఎలా అవకాశం ఇస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇన్ కేసు ఇలా అవకాశం ఇవ్వాల్సి వస్తే ఇలాంటి వాళ్ళకి ఇస్తారు కదా, వీళ్ళకి ఇవ్వట్లేదు. 4 years 5 years చదువుకున్న వాళ్ళకి, డాక్టరేట్ పొందిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫార్మ్ డి అనేది ఉంటుంది, అది 6 years, అది డైరెక్ట్ డాక్టర్గా వాళ్ళకి డాక్టరేట్ వస్తుంది, వాళ్ళే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. అలాంటిది 18 months 2 years కోర్స్ చేసేసి వీళ్ళకి డ్రగ్స్ రాయడానికి అవకాశం ఉంది అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉందంటే ఒకసారి ఆలోచించండి. సో వీళ్ళకి అవకాశమే లేదు, ఎక్కడ పర్మిషన్ అనేది. సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది క్లియర్గా ఉంది, వీళ్ళకి పర్మిషన్ ఇవ్వండి. కానీ ఎలా ఇవ్వండి అనేది క్లారిటీ కూడా చెప్పింది కదా. సపరేట్గా యాక్ట్ కానీ లాస్ కానీ ఏదో ఒక విధంగా గుర్తింపు తెచ్చి వాళ్ళకి ఒక సపరేట్ మెడికల్ రిజిస్టర్ అనేది నెంబర్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయమని చెప్పారు. బట్ సుప్రీంకోర్టు అలా ఇచ్చింది, కానీ ఇప్పటివరకు ఏ యాక్ట్ కానీ లాస్ కానీ ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు సిఎంఎస్ఈడి కోర్స్ అనేది ఎలా వ్యాలిడ్ అవుతుంది? సో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరు చెప్పినా దాన్ని నమ్మకండి. సో ఇది నా ఒపీనియన్, ఇది జెన్యూన్ కోర్స్ అయితే కాదు. మరి చాలామంది కోర్సెస్ రన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది నేనైతే దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కొన్ని యూనివర్సిటీస్ అయితే సిఎంఎస్ఈడి అనే కోర్స్ని రన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను కొన్ని వెబ్సైట్లో కూడా నాకు లింక్ పంపించారు చాలామంది.
సో నేను డైరెక్ట్ యూనివర్సిటీకి సంబంధించిన పర్సన్తో మాట్లాడాను. సో మా అండర్లో రాదండి అది అని చెప్పేశారు. తర్వాత నేను స్వయంగా యూజీసీ బోర్డులో ఒక మెంబర్ ఉంటాడు, మాకు సంబంధించిన ప్రొఫెసర్, నాకు తెలిసిన ప్రొఫెసర్. సో తనకు కూడా అడిగాను దీని గురించి క్లారిటీ ఇవ్వండి సార్ అంటే తను కూడా చెప్పారు ఇలాంటి కోర్సెస్కి యూజీసీ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. మీకు ఆ లీగల్ స్టేటస్ కూడా స్క్రీన్ మీద పెట్టాను, అక్కడ చూసుకోవచ్చు. సో నా ఒపీనియన్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇది ఒక ఆర్ఎంపీ డాక్టర్గా మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏ విధంగా ఆర్ఎంపీ డాక్టర్ అవ్వచ్చు అనేది క్లియర్గా చెప్తాను. అయితే ఇండియాలో దాదాపుగా 60-70% ఇప్పటికీ రూరల్ ఏరియాలో ఆర్ఎంపీసే ప్రధానమైన డాక్టర్గా చలమణి అవుతున్నారు, వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది వాస్తవం. 2003కి అండ్ 2023కి చాలా గ్యాప్ వచ్చింది, దాదాపుగా 20 years గ్యాప్. ఇప్పుడైతే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ అయితే మనకు అవైలబుల్లో ఉంటారు యాజ్ పర్ WHO రూల్ ప్రకారం. సో మనకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశంలో గవర్నమెంట్ కూడా చాలా విధంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంది. ఎవ్రీ 30,000 పాపులేషన్కి ఒక పిహెచ్సి ఉంది. కొన్ని రూరల్ ఏరియాలో అయితే 5,000 పాపులేషన్ ఉన్న ఒక పిహెచ్సి ఇస్తుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో డాక్టర్స్ కాకుండా వాళ్ళకి సపరేట్గా సబ్ సెంటర్ పెట్టింది. దానికి గాను ఒక MLHP మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్స్ అని చెప్పి, లేదంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా అని చెప్పి కొంతమంది రిక్రూట్మెంట్ అయితే చేశారు. అది BSc నర్సింగ్ చేసిన క్యాండిడేట్కి అవకాశం ఇచ్చారు. BSc నర్సింగ్ తర్వాత కమ్యూనిటీ హెల్త్ అని ఒక 6 month కోర్స్ ఉంటుంది. అది చేసుకుంటే వాళ్ళకి అక్కడే బేసిక్ ట్రీట్మెంట్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఆ ప్రాసెస్ అనేది సబ్ సెంటర్లో తెచ్చారు. అండ్ ఏంటి రూరల్ ఏరియాలో కావాల్సింది ఏంటి, బీపీ, షుగర్ మెడిసిన్స్, ఇవన్నీ రెగ్యులర్గా వాడే మందులు కాబట్టి అవన్నీ వాళ్ళు ఇస్తారు. ఈ రూరల్ ఏరియాలో ట్రీట్మెంట్కి సంబంధించి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఇచ్చారు. సో గవర్నమెంట్ ప్రాసెస్ ఇప్పుడు చాలా బాగుంది. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఆర్ఎంపీగా సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. సో క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి నాన్ మెడికల్ పర్సన్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, కానీ దానికి సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. దాని గురించి నేను డీటెయిల్గా తర్వాత వీడియోలో చెప్తాను. పారామెడికల్ కానీ మెడికల్ కానీ క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా ఓపెన్ చేసుకోవచ్చు, దానికి సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ విధంగా మీరు దాన్ని ఫాలో అయిపోయి నాన్ మెడికల్ పర్సన్స్ కూడా క్లినిక్ని మెయింటైన్ చేయొచ్చు. సో అది సపరేట్ వీడియోలో చెప్తాను. ఆర్ఎంపీగా మీరు ఎలా అవ్వాలి అనేది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎలాంటి సర్టిఫికేట్ యూజ్ అవుతుంది, అవి ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది కాబట్టి దీని గురించి నేను సపరేట్గా వీడియోలో చెప్తాను. సో ఇది కంప్లీట్గా CMS ED కోర్స్ గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. ఇంకా క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ మీ ఫర్ యాప్ ID నుంచి మీరు కాల్ చేయొచ్చు. ఇంకా దీంట్లో ఏదైనా మిస్ అయిపోయి ఉంటే మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.